అతను ఒక పిచ్చోడు. యూకేలో బ్రాడ్ఫోర్డ్ అనే లొకేషన్ లో ఒక ప్రొటెస్ట్ జరిగింది. అది చేసింది ఎవరు? పాకిస్తానీ. ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, పాకిస్తానీ తెహరీక్ ఇన్సాఫ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. అది వాళ్ళ పాకిస్తాన్ లో బ్యాన్ అయిపోయి ఉంది. ఇమ్రాన్ ఖాన్ కి వంకాయ మునీర్ అసలు పడదు. జైల్లో కూర్చొని ఇదే ఇమ్రాన్ ఖాన్ లెటర్స్ రాస్తూ లాయర్స్ కి పంపిస్తుంటే ఆ లెటర్స్ లో అసీం మునీర్ గురించి ఈ విధంగా మాట్లాడాడు ఆయన. అతను ఒక పిచ్చోడు. అంత వ్యతిరేకత ఉంది ఇద్దరికి. సో నేచురల్ గా ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసీం మునీర్ మీద, వంకాయ మునీర్ మీద చాలా పెద్ద కోపం ఉంటుంది. ప్రొటెస్ట్ రూపంలో తెలియజేశారు. ఇక్కడ ప్రొటెస్ట్ జరగడం ఇంపార్టెంట్ కాదు, అది లండన్ లో జరగడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఇదే ప్రొటెస్ట్ లో మైక్ పట్టుకుని ఒక ఆవిడ చెప్పిన మాటలు ఇవాళ వంకాయ మునీర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ వంకాయ మునీర్ త్వరలో పోతాడు. కార్ ఆవిడ చెప్పడమే కాదు, తెహరీక్ ఇన్సాఫ్ పేజ్ ఒకటి ఉంది, లండన్ యూకే పేజ్. అది ఆ పేజ్ లో వీడియోలు అప్లోడ్ కూడా చేసి పెద్ద ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు దాన్ని. అందుకే ఇవాళ అసీం మునీర్ భయపడుతున్నాడు, ఆ లేడీ అలా చెప్పిందని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇదే ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ మీద పాకిస్తాన్ డీజీఐఎస్ పేరు కూడా మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మన దేశానికి చాలా పెద్ద థ్రెట్, చీడ పురుగు అని మాట్లాడుతున్నాడు కదా. మరి అసీం మునీర్ ఏంటి, వంకాయ మునీర్ ఏంటి? ఎక్కడ బయటకు వెళ్ళిన సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి ఒక మెడల్ కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా మీరు ఒకసారి ఫోటోని గమనించండి. లోపల ఈ వ్యక్తి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అక్కడ అదే జరుగుతుంది. పాకిస్తాన్ ఒక చిల్లర దేశంలో ఇలాంటి విషయాలు జరగడం సర్వసాధారణం. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.